శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞము 2వ అధ్యాయంలో 15వ శ్లోకం. యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. భావము: పురుష శ్రేష్ఠుడవైన అర్జున, ఎందుకంటే సుఖదుఖాలను సమంగా భావించే ఏ ధీరుణ్ణి కూడా ఈ ఇంద్రియ విషయ సంయోగాలు కదలింపచేయవో అతడే మోక్షప్రాప్తికి అర్హుడు. వివరణ: ఎవరికైతే బయటి ప్రపంచంలోని ఆకర్షణల వల్ల కానీ వాటి వల్ల సుఖదుఖములు ఎటువంటి బాధను కలిగించవో, సుఖం పట్ల దుఃఖం పట్ల సమభావన కలిగి ఉంటాడో అటువంటి ధీరుడికి అమృతత్వము లభిస్తుంది. ఇంద్రియ విషయాల స్పర్శ వల్ల కలిగే శీతోష్ణ సుఖ దుఃఖాలపైన సమభావం ఉండాలి. ఈ సమత్వం, ధీరత్వం అనేవి శ్రీరామచంద్రమూర్తి జీవితంలో చూస్తాం. పట్టాభిషేకం అంటే పెద్దగా సంతోషాన్ని ప్రకటించలేదు. వెంటనే 14 ఏళ్ళు అరణ్యానికి వెళ్ళాలి అనే వార్త విన్నా దుఃఖించలేదు. ఇదే సమత్వం అన్నమాట. అరణ్యంలోనూ జీవితంలోనూ అనేక కష్టాలు వచ్చాయి. అయినా రామచంద్రమూర్తి ధీరత్వాన్ని వదలలేదు. అందుకే కృష్ణావతారంలో వారికి గీత చెప్పే అర్హత ఉన్నది, అర్జునుడికి వినే అర్హత ఉన్నది. కావున మనం కూడా సుఖ దుఃఖాలలో సమభావం కలిగి ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ధీర గుణాన్ని వీడరాదు. సమత్వం, ధీరత్వం ఉన్నవారే మోక్షప్రాప్తికి అర్హులు. హరి ఓం తత్సత్.